హలో గాయ్స్, మనకి ఐపీఎల్ 2025 సీజన్లో చూసుకుంటే కేకేఆర్ పరిస్థితి చాలా దారుణంగా తయారైంది కదా. అయితే మరి ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే వీళ్ళు ప్లే ఆఫ్ రేస్ నుంచి కూడా బయటికి వెళ్ళిపోయారు. అయితే ఇదంతా పక్కన పెడితే వీళ్ళు మెగా ఆక్షన్లో ఒక తప్పు చేశారు. అదేంటంటే మరి వెంకటేష్ అయ్యర్ని 23.25 crores పెట్టి తీసుకున్నారు. అయితే అతను పర్ఫార్మెన్స్ చూసుకుంటే కేవలం 20 యావరేజ్తో మాత్రమే మరి ఈ సీజన్లో ఆడాడు. అయితే దాంట్లో కూడా ఒక 7 మ్యాచెస్ ఏమో ఆడాడు. 7 మ్యాచెస్లో కూడా అతను కొట్టిన స్కోర్ ఎంత అంటే 140 స్కోర్ ఏమో కొట్టాడు. సో మరి దీంతో మరి వాళ్ళ టీం మేనేజ్మెంట్ కూడా సో అతని గురించి కొంచెం అసంతృప్తిగా ఉంది అని చెప్పేసి సో కొంచెం రిపోర్ట్లు అయితే మనకు రావడం జరిగింది. అయితే మరి మెగా ఆక్షన్లో అంత ధర పెట్టి ఎందుకు తీసుకున్నారు అంటే దానికి వాళ్ళ హెడ్ కోచ్ సో మరి చంద్రకాంత్ పండిట్ సో అతని సూచన మేరకే అతను తీసుకున్నారు అని చెప్పేసి సో మరి అతని పర్ఫార్మెన్స్ మంచిగా లేదు కాబట్టి సో మరి ఈసారి ఏదైతే ఐపీఎల్ 2025 సీజన్ కంప్లీట్ అయ్యిద్దో ఇంకా ఒక మ్యాచ్ వాళ్ళకు ఉంది. ఆ ఒక్క మ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత అది కూడా ఎస్ఆర్హెచ్ మీద ఉన్నట్టుంది ఢిల్లీలో. సో ఆ మ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత మరి హెడ్ కోచ్గా మరి చంద్రకాంత్ పండిట్ని అలాగే మెంటార్గా ఉన్న డ్వేన్ బ్రావోని సో వీళ్ళిద్దరిని కూడా తప్పించాలి అనే ఉద్దేశంతో మరి కేకేఆర్ మేనేజ్మెంట్ ఉంది అని చెప్పేసి మనకు కొన్ని రిపోర్ట్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో అయితే మరి చూద్దాం మరి ఏం జరిగింది నెక్స్ట్ సీజన్లో. సో దీని గురించి అయితే మరి మనకు క్లారిటీ అయితే వచ్చింది. సో మరి చూద్దాం అసలు కేకేఆర్ మేనేజ్మెంట్ ఏ డెసిషన్ తీసుకునిద్ది అనేది.